ఏ పర్సన్ కవర్స్ 9/20th ఆఫ్ ద టోటల్ జర్నీ బై ట్రైన్. ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్తున్నాడు, దాంట్లో కొంత భాగము ట్రైన్లో వెళ్తున్నాడు. ట్రైన్లో ఎంత భాగం వెళ్తున్నాడు? 9/20th పార్ట్ ట్రైన్లో వెళ్తున్నాడు. ఇంతవరకు క్లియర్. దాని తర్వాత 13/36 బై బస్. మిగిలిన 13/36 దేంట్లో వెళ్తున్నాడు? బస్లో వెళ్తున్నాడు. దేంట్లో వెళ్తున్నాడు? బస్లో వెళ్తున్నాడు. మిగిలినదేమో మీటర్ల రూపంలో ఇచ్చాడు. ఎంత సార్? 1650 మీటర్లు. ఎలా వెళ్తున్నాడు? ఆన్ ఫుట్ వెళ్తున్నాడు, కాలినడకన వెళ్తున్నాడు. ఇదేమో ఫ్రాక్షన్లో ఇచ్చాడు, ఇదేమో ఫ్రాక్షన్లో ఇచ్చాడు, ఇదేమో సహజ సంఖ్య రూపంలో ఇచ్చాడు. నాకు ఏ నుంచి బయలుదేరాడు అనుకుందాం, బి వరకు చేరుకున్నాడు అనుకుందాం. ఏ స్టార్ట్ అయ్యాడు, బి చేరుకున్నాడు. ఇదేమో సహజ సంఖ్యలో ఉంది. సో మొత్తాన్ని సహజ సంఖ్యలోకి మారుద్దాం. ఎలా మారవాలి సార్? ఫ్రాక్షన్లో డినామినేటర్లో హారంలో ఏదైతే వాల్యూ ఉందో దానికి ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం ఆఫ్ 20,36. ఎల్సిఎం ఆఫ్ 20,36. ఎనీ టైం మనం ఎప్పుడైతే కాసాగు చేస్తున్నామో ఎల్సిఎం చేసేటప్పుడు టేక్ ద లార్జెస్ట్ వాల్యూ. 36 36 అనేది ఇంకో వాల్యూ ఏమైనా ఉందా సార్? 13 1/3 ఆఫ్ ద టోటల్ జర్నీ బై కార్. అది కూడా మనం వేద్దాం సార్. సో మనము ట్రైన్ తీసుకున్నాం, బస్ తీసుకున్నాం, కార్ కూడా తీసుకుందాం. సో మొత్తము 4 పారామీటర్స్ ఉన్నాయి. ఆ 4 పారామీటర్స్ ఇక్కడ చూద్దాం సార్. ఫస్ట్ ఏమో ట్రైన్లో వెళ్తున్నాడు, దాని తర్వాత బస్లో వెళ్తున్నాడు, దాని తర్వాత కార్లో వెళ్తున్నాడు, దాని తర్వాత ఆన్ ఫుట్ వెళ్తున్నాడు. ట్రైన్ ఎంతలో వెళ్తున్నాడు? హీ ఈజ్ ట్రావెలింగ్ ఎట్ 9/20 ఆఫ్ ద టోటల్ జర్నీ. ఇది ఎంతలో వెళ్తున్నాడు? 13/36 ఆఫ్ ది బై బస్. ఇది ఎంత వెళ్తున్నాడు? 13 1/3%. 13 1/3. దీన్ని ఫ్రాక్షన్గా మార్చండి. 13 3s are 39. 39 + 1 40. 40/3. పర్సంటేజ్ అంటే 1/100. 22s are 40. 25s are 100. ఇదెంత? 2/15. ఇది 2/15. ఆన్ ఫుట్ ఎంత వెళ్తున్నాడు? 1650 మీటర్స్ వెళ్తున్నాడు. 1650 మీటర్స్ వెళ్తున్నాడు. 1650 మీటర్స్. డయాగ్రామ్ని క్వశ్చన్ని డయాగ్రామ్ రూపంలో రాసుకున్నాను. ఇవన్నీ నాకు ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఈ ఫ్రాక్షన్ని తీసేద్దాము. అంటే ఎల్సిఎం ఆఫ్ ద డినామినేటర్ చేద్దాం. ఎల్సిఎం ఆఫ్ 20 15 36. లార్జెస్ట్ వాల్యూ 36. మిగతా నంబర్లతోటి డివైడ్ అవుతుందా? అవ్వట్లేదు. ఈ మిగతా నంబర్లలో నాకు 5 తోటి మల్టిపుల్ ఉన్నది కనబడుతుంది. 5 4 20, 5 3 15. కాబట్టి దీన్ని 5 తోటి లబ్ధం చేస్తాను. 36 5 180. 29s are 180. 15 12s are 180. మొత్తము నేను ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 180 మీటర్స్ అని అనుకుంటే 180 మీటర్స్ అని అనుకుంటే అన్నీ మనకు సహజ సంఖ్యలో మారిపోతాయి. 9/20 ఆఫ్ 180. 29s are 180. 9 9s are 81. ఇదేమో 81 మీటర్స్. 36 5s are 180. 5 13s are 65. ఇదేమో 65 మీటర్స్. 2/15 ఆఫ్ 180. 15 12s are 180. 12 2s are 24. ఇది 24 మీటర్స్. ఇది 24, ఇది 65, ఇది 81. అంటే ఇది ఎంత అయింది? 81 + 65 రైట్. 146. 146 + 24 ఇది 170. మిగిలిందెంత? 10. మిగిలిందెంత? 10. మిగిలిందెంత? 10. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? 1650. అంటే దేంతోటి మల్టిప్లై చేయాలి? 165 తోటి మల్టిప్లై చేయాలి. 165 తోటి మల్టిప్లై చేయాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? మొత్తము 165 తోటి మల్టిప్లై చేయాలి. మొత్తము ఈ 10 1650 అయిందంటే ఇంటూ 165. యాక్చువల్ టోటల్ జర్నీ ఎంత? 180 మీటర్స్ ఇంటూ 165.
ఇంటూ 165. నవ్వు ఇక్కడ చూస్తే 180 డిజిటల్ సమ్ ఎంత 9. ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత ఉండాలి 9 ఉండాలి. 9 తోటి ఉన్న డిజిటల్ సమ్ ఏంటి సార్? ఇది డిజిటల్ సమ్ 9 కాదు, ఇది డిజిటల్ సమ్ 9 + 2 11, 11 + 8 19. 19 డిజిటల్ సమ్ ఏంటి? 1 + 9 10. ఇది 1. నాకు డిజిటల్ సమ్ రైట్ 9 రావాలి. ఓన్లీ ఒక ఆప్షన్ ఎంత? 29.7. ఆన్సర్ ఎంత? 29.7. ఆర్ 165 ఇది 11 తోటి డివైడ్ అవుతుంది. ఎందుకు సార్ 11 తోటి డివైడ్ అవుతుంది? 11 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? డివిజిబిలిటీ రూల్. సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్. 5 + 1 6, 6 - 6 0. సో కాబట్టి ఆన్సర్ 11 తోటి డివైడ్ అవ్వాలి అండ్ ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ మోడల్ క్వశ్చన్ సార్, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ మోడల్ క్వశ్చన్. అందరికీ ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. మళ్ళీ రెండోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక పర్సన్ ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతున్నాడు, ఒక పర్సన్ ఒక పాయింట్ దగ్గర ఎండ్ అవుతున్నాడు. వెళ్ళేటప్పుడు కొంత దూరం ట్రైన్లో వెళ్తున్నాడు, కొంత దూరం బస్సులో వెళ్తున్నాడు, కొంత దూరం కార్లో వెళ్తున్నాడు, కొంత దూరం ఆన్ ఫుట్ మీద వెళ్తున్నాడు. వెళ్ళిన డిస్టెన్స్ ఇది 9/20, ఇదేమో 13/36, ఇదేమో 2/15, ఇదేమో 1650 మీటర్స్, ఇదేమో 1650 మీటర్స్. ఇది సహజ సంఖ్యలో ఉంది కాబట్టి మొత్తాన్ని సహజ సంఖ్యలో మార్చుకుంటాను. LCM ఆఫ్ 20, 36, 15 వేసుకున్నాను. సో LCM ఎలా కనుక్కుంటాను? లార్జెస్ట్ నంబర్ని అటాక్ చేస్తాను. 36 అనేది 20, 15 తోటి భాగింపబడుతుందా? భాగింపబడట్లేదు. లార్జెస్ట్ నంబర్ మీదనే ఫోకస్ చేయాలి మనకు కాసా కావాలంటే. అదే GCD, HCF ఆర్ గాసాబా కావాలి అని అనుకుంటే స్మాలెస్ట్ నంబర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇది 5తో డివైడ్ అవుతుంది, ఇది 5తో డివైడ్ అవుతుంది. 36కి 5 మల్టిపుల్ తీసుకున్నాను, 180. 180 తీసుకుంటే 9/20 × 180 ఎంత? 81. 13/36 × 180 ఎంత? 65. 2/15 × 180 ఎంత? 1650 మీటర్స్ ఇచ్చాడు. అంటే ఇంటూ 165 ఇంటూ 165 మొత్తము 180ని ఇంటూ 165 తోటి మల్టిప్లై చేయాలి. 165లో 11 యొక్క నంబర్ ఉన్నది. 11 × 15 ఈజ్ 165. 180లో డిజిటల్ సమ్ 9. ఆన్సర్ 9 తోటి డివైడ్ అవ్వాలి, 11 తోటి డివైడ్ అవ్వాలి, 11 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ ఆ పాయింట్ అందరికీ క్లియర్ అయింది కదా సార్? క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఎవ్రీబడి రైట్? I hope the idea it is clear.